హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంట్రొడక్షన్ కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, ఎందుకంటే ఇవాళ వ్లాగ్ డే. ఇవాళ డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బేసిక్గా నేను వ్లాగ్స్ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటేనే చేస్తున్నాను. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ రవి బర్త్డే. కొంచెం హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో అదనమాట, అందుకని ఇవాళ వ్లాగ్ చేస్తున్నాను. బేసిక్గా అయితే ఇవాళ ప్లాన్డ్ ప్రోగ్రామ్స్ అంటూ ఏం లేవు. ఇద్దరికి ఆఫీస్ ఉంది, ఇద్దరికి హెక్టిక్ వర్క్ ఉంది. సో ఎక్కడికి ఇవాళ అయితే వెళ్ళట్లేదు. బట్ జస్ట్ వాంట్ షో లైక్ హౌ అవర్ డే గోస్. ప్రస్తుతానికైతే డే స్టార్ట్ అయింది విత్ కాఫీ. యాజ్ ఐ ఆల్వేస్ సే, కాఫీతో డే స్టార్ట్ అవుతుందని. సో వైటమిన్ డి కోసం కొంచెం బయట కూర్చొని ఇలా కాఫీ తాగుతున్నా. సో ఆల్మోస్ట్ పనులు అయితే అన్నీ అయిపోయాయి. అన్నీ అంటే ఇంట్లో పనులు అయిపోయాయి, లైక్ డైలీ రొటీన్స్. మామూలుగా అయితే పాపం రవి హెల్ప్ చేసేవాడు. ఇవాళ బర్త్డే కదా పాపం, అందుకని తనకేం పనులు చెప్పలేదు నేను. బేసిక్గా తనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బర్త్డే సెలబ్రేషన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే తనకు. బట్ మనకు ఉంటుంది కదా కొంచెం అక్కడెక్కడో. సో ఇవాళ స్పెషల్ డే కదా అని చెప్పి తనకేం పనులు చెప్పుకొని నేనే అన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చి ఇవాళ థర్స్డే కదా, సో పూజ చేసుకోవాలి. పూజ రోజు చేస్తాను, బట్ ఇవాళ కొంచెం స్పెషల్గా పూజ చేసుకోవాలి బాబాకి. సో నా నెక్స్ట్ టాస్క్ వచ్చి స్నానం చేసి పూజ చేయడమే. నేను ఈ పనులు చేసే లోపల నైట్ వీ హ్యాడ్ ఎ స్మాల్ కేక్ కటింగ్ అనమాట. అది ఒక్కసారి చూసేసేయండి. స్నానం అయిపోయింది నా. సో పూజకి ప్రసాదం చేయడానికి నేను వచ్చేసాను. సో దీని ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చూసేసేయండి. ఒక సైడ్ దేవుడి దీపాలు అండ్ సామాన్లు క్లీన్ చేస్తూ ఇంకో సైడ్ ప్రసాదం చేస్తున్నాను. సో క్లీనింగ్ అయిపోయింది. ఇంకా దేవుడికి పూలు పెట్టి బొట్లు అవన్నీ పెడుతున్నాను. సో బిఫోర్ పూజ అన్నీ రెడీ అయిపోయాయి. అండ్ యూ కెన్ సీ నౌ ఇప్పుడు పూజ అయిపోయింది, హారతి ఇచ్చేసాను. అండ్ యా, పూజ ఇస్ ఓవర్. సో పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయ్యింది. అండ్ 10 నుంచి ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో లంచ్ టైం వరకు ఇదే పని అనమాట మాకు. ఆల్మోస్ట్ 8 దాటిపోయింది. ఇప్పుడు నేను లంచ్ చేయడానికి వచ్చాను. జస్ట్ 5 minutes అయింది. ఫాస్ట్గా చేసేయాలి. ఓన్లీ రవికి మాత్రమే ఇవాళ. నేను ఫాస్టింగ్, నేనేం తిన్ను. అంటే దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం తింటాను. సో ఇన్ ద మీన్ టైం రవికి కుక్ చేస్తున్నాను. వాళ్ళు చాలా లేట్ అయిపోయింది. సో ఏం చేయట్లేదు, జస్ట్ సాంబార్ అండ్ రైస్ చేస్తున్నాను. ఐ ట్రై టు ఫ్రై సమ్ పాపడ్ ఆర్ వడియాలు ఫ్రై చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈస్ ద మెనూ ఫర్ టుడే. బర్త్డే స్పెషల్ అంటూ ఏం లేదు. చాలా బిజీగా ఉన్నాం టు బి ఆనెస్ట్. గత 2 to 3 weeks నుంచి అయితే అసలు మాకు లంచ్ చేసుకొని తినడానికి కూడా టైం ఉండట్లేదు. పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ, కొంతమంది డైలీ వ్లాగ్స్ చేయి అని చెప్పి. మా డేలో ఏం ఉండదు వ్లాగ్ చేయడానికి. సిస్టమ్స్ వంటగది తప్ప. సో అందుకనే నేను డైలీ వ్లాగ్స్ చేయను. అకేషన్స్ ఉన్నప్పుడే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా చూపించవచ్చు అంటేనే వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట మ్యాటర్. సో ఇంకా యా, లెట్ మీ కంప్లీట్ ద లంచ్ ఫాస్ట్ ప్రిపరేషన్.
కాఫీ టైం అయింది. నేను మీటింగ్లో ఉన్నాను బట్ ఫుల్ హెడేక్గా ఉంది. సో కాఫీ స్కిప్ చేయలేం కదా. సో ల్యాప్టాప్ పట్టుకొని కిచెన్లోనే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఒక పక్క కాఫీ, ఒక పక్క మీటింగ్ అనమాట ఇక్కడ. సో మాది పెంట్ హౌస్ అవ్వడం వల్ల ఇలా బయట కూర్చొని కాఫీ తాగడం అలవాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాకు. సో హాయ్ అగైన్. లైటింగ్ బాగా ఉండకపోవచ్చు. టైం ఆల్మోస్ట్ కాదు 7 అయింది. వర్క్ చాలా ఎక్కువ ఉంది బట్ బ్రేక్ తీసుకొని ఊరికే అలా బయటకు వెళ్దామని వచ్చాము. బట్ జస్ట్ లాంగ్ డ్రైవ్ టు లైక్ కైండ్ ఆఫ్ బ్రేక్ అనమాట. బర్త్డే రోజు 24 గంటలు ఇంట్లోనే ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకని ఊరికి అలా బయటకు వచ్చాం. ఇన్ కేస్ ఏదైనా స్పెషల్ ప్లేస్కి వెళ్తే మాత్రం చూపిస్తాను, లేకపోతే నా దగ్గర ఇప్పుడు చూపించడానికి అయితే ఏం లేదు, హైదరాబాద్ ట్రాఫిక్ తప్ప. సైబర్ టవర్స్ చూసారా, అప్పట్లో ఈ టైంకి కలకల్లాడుతూ ఉండేది బట్ ఆ కళ లేదు ఇప్పుడు. బై ద వే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా. సో దుర్గం చెరువు దగ్గర కొత్తగా ఒక కేబుల్ బ్రిడ్జ్ కట్టారు కదా, సో దాన్ని చూడ్డానికి వెళ్తున్నాం. కాకపోతే అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఆ లైట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా అదే అనమాట. సో దిస్ ఈజ్ ద వ్యూ ఆఫ్ ద బ్రిడ్జ్. లైటింగ్స్ సెటప్తో మాత్రం అదిరిపోయింది. ఇంకా ఇనాగ్రేషన్ అవ్వలేదు, యాక్చువల్లీ నెక్స్ట్ డే ఇనాగ్రేషన్ అనమాట. అక్కడ ఒక జస్ట్ 5-10 మినిట్స్ ఉండి ఫొటోస్ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈ వే చూసారా, లైటింగ్స్ ఎంత బాగా పెట్టారో, సెటప్ చాలా బాగుంది ఆ వేలో వెళ్తున్నంతసేపు. అండ్ ఇక్కడ మనం ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు దాన్ని, ఐ మీన్ బ్రిడ్జ్ని. రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకు ఎందుకో ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇట్స్ బిన్ సో లాంగ్ దట్ ఐ హ్యావ్ హ్యాడ్ అన్ ఐస్ క్రీమ్. సో రవిని అడిగితే ఇక్కడ న్యాచురల్స్లో ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఆగాము. తను రాలేదు, నేను జస్ట్ పార్సల్ చేయించుకొని వచ్చాను. అక్కడ ఓన్లీ టేక్ అవేస్ అనమాట. సో యా, సో ఇంటికి వచ్చేసాం. ఇంకా డిన్నర్ చేసుకోవాలి. డిన్నర్కి ఏం లేదు, ఇడ్లీ అండ్ మధ్యాహ్నం సాంబార్ చేసాం కదా, కొంచెం ఎక్కువ పెట్టేశాను. సో దట్ ఇడ్లీ సాంబార్ నైట్కి చేసుకుందామని చెప్పి అది పెట్టి వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ ముందు కూర్చోవాలన్నమాట ఇప్పుడు. సో యా, చేంజ్ చేసుకున్నాను. డిన్నర్కి ఇడ్లీ పెట్టేసి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నేను వర్క్కి కూర్చోవాలి, ఐ మీన్ ఆఫీస్ వర్క్కి కూర్చోవాలి. లాక్డౌన్ స్టార్టింగ్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలా ఎక్సైట్ అయ్యాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. బట్ ఐ విష్ ఆఫీస్ ఉంటేనే బెటర్. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంకి వెళ్ళామా, పర్టికులర్ టైంకి ఆఫీస్ నుంచి లాగ్ ఆఫ్ చేసుకొని వచ్చేసామా అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 10-11 అయిపోతుంది. అంటే ఎలాగూ ఇంట్లో ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఆఫీస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారనమాట రిసోర్సెస్ని. అలా కాకుండా ఆఫీస్ ఉంటే 9-9:30కి వెళ్ళామా, 6-6:30 మ్యాక్స్ 7కి లాగ్ ఆఫ్ చేసుకొని వచ్చేసామా అన్నట్టుండేది, బాగుండేది. ఐ స్ట్రాంగ్లీ విష్ ఆఫీసెస్ మళ్ళీ ఓపెన్ అవ్వాలి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో హ్యాపీగా ఉన్న వాళ్ళకి లెట్ దెమ్ హ్యావ్ దట్ ఫీజిబిలిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నాకు మాత్రం ఆఫీస్ కావాలి. అట్లీస్ట్ ఈ ప్రాజెక్ట్ అయిపోయే వరకైనా ఆఫీస్ కావాలి. ఇంతకుముందు అయితే ఎప్పుడెప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగాల, మేనేజర్స్ని ఎలా అడగాలి, ఏం సాకు చెప్పి అడగాలని చెప్పి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇప్పుడు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా వద్దనిపిస్తుంది. సో వర్క్ చాలా హెక్టిక్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఎస్పెషలీ కెన్ రిలేట్ టు దిస్ ఐ గెస్. అంటే వర్క్ చేస్తూ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ అంటే ఇంత కష్టంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు, నాకు అనిపించలేదు కూడా ఎప్పుడు. బట్ రైట్ నౌ తెలుస్తుంది కొంచెం.
సో యా లెట్ మీ గెట్ బ్యాక్ టు వర్క్. ఇన్ కేస్ కుదిరితే నేను మళ్ళీ వచ్చి ఐ మీన్ వీడియోకి ఎండ్ చెప్తాను, లేకపోతే దిస్ వుడ్ బి ద లాస్ట్ ఫర్ టుడేస్ వీడియో. యా మళ్ళీ హాయ్. టైం 11:45 అవుతుంది అండ్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ల్యాప్టాప్ వర్కింగ్. చెప్పాను కదా వర్క్ ఎక్కువ ఉంటుందని. సో యా కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపించింది, సో అందుకని ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా. ఇందాక తెచ్చుకున్నాం కదా ఐస్ క్రీమ్, సో ఐమ్ హ్యావింగ్ దాట్ సో దట్ ఆ స్లీప్ అనేది కొంచెం పోతుందని. సో వర్క్ అయితే ఇంకొంచెం టైం పడుతుంది. ఇది అయిపోగానే వెంటనే వెళ్ళి బెడ్ మీద పడుకోవాలి, అసలు ఓపిక లేదు నాకు. సో మళ్ళీ నేను సబ్స్క్రిప్షన్ నోట్ ఎండ్ నోట్ చెప్పలేనని చెప్పి వచ్చేసాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్ అయితే లేదు, బట్ యా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, జస్ట్ హిట్ ద లైక్ బటన్, షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ డౌన్ బిలో ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని చెప్పి. అండ్ ఫైనల్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో దట్ ఫ్యూచర్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.